శ్రీ తెలుగు ఆస్ట్రో అనేటటువంటి ఈ ఛానల్ 2018 జనవరి 1వ తేదీన నేను స్థాపించినటువంటి ఛానల్. ఈ ఛానల్లో ఇప్పటి వరకు కూడా వెదురుపాక శ్రీ గాయత్రి ఆస్థానం సుబ్రహ్మణ్య శర్మ గారి యొక్క కంటెంట్ మాత్రమే దీంట్లో వచ్చేది. గత సంవత్సరం ఈ యొక్క శ్రావణ మాసం నుంచి స్టార్ట్ అయ్యేటటువంటి ఈ వరలక్ష్మి వ్రతం కానీ, వినాయక చవితి కానీ, ఇంకా తదనుగుణంగా తర్వాత కాలక్రమంలో వచ్చేటటువంటి అన్ని పూజా విధానాల వీడియోలు వచ్చేటటువంటివి గత సంవత్సరం మాత్రం రాలేదు. ఎందుచేతన అంటే కనుక కొన్ని టెక్నికల్ కారణాల రీత్యా స్కానర్స్ వేయడం కుదరదు అని చెప్పడం జరిగింది నేను. దానివల్ల మన ఛానల్లో అంటే శ్రీ తెలుగు ఆస్ట్రో అనేటటువంటి ఈ ఛానల్లో మీకు ఆ వీడియోలను అందివ్వలేకపోయాం. ఈ సంవత్సరం నుంచి కూడా ఈ యొక్క పూజా విధాన డెమో వీడియోలన్నీ కూడా వేరే పురోహితులను మాట్లాడడం జరిగింది. వారి ద్వారా శాస్త్రోక్తంగా వచ్చేటటువంటి ప్రతి పూజా వీడియో డెమోలను కూడా మీకు ఈ యొక్క శ్రీ తెలుగు ఆస్ట్రో అనేటటువంటి ఛానల్లో ప్రేక్షకులకి అందించబోతున్నాం. గత సంవత్సరం అందివ్వలేకపోవడమే చాలా విచారకరం. ఎందుకంటే మన ఛానల్ ద్వారానే తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి ఈ యొక్క పూజా విధానం డెమో వీడియోలు అలవాటయ్యాయి. కానీ టెక్నికల్ కారణాల రీత్యా ఈ స్కానర్స్ వేయకూడదు అనడంతో అవి మన ఛానల్లో ఆగాయి. వేరే ఛానల్స్లో వచ్చాయి అనుకోండి. నేను కొత్త పురోహితుల ద్వారా ఈ యొక్క అన్ని వీడియోలు కూడా ఈ ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్యమైన సమాచారం ఏంటంటే వార ఫలితాలు, మాస ఫలితాలు కూడా ఆపడం జరిగింది మన ఛానల్లో. ఎందువలనంటే ఒకే కంటెంట్ మల్టిపుల్ ఛానల్స్లో రావడం జరుగుతుంది. అంటే వేరే వేరే ఛానల్స్లో, ఒక ఛానల్లో కాదు, ఒకే వీడియోని చాలామందికి గురువుగారు ఇవ్వడం జరుగుతుంది. దానివల్ల కూడా కమ్యూనిటీ గైడ్లైన్స్ వైలెన్స్ కానీ, లేదా రిపీట్ కంటెంట్ అని కానీ, ఇలా ఏదో ఒక కారణంతో ఇరకాటంలో పడే అవకాశం ఉంది. కాబట్టి ఆ వీడియోలను కూడా గత కొంతకాలంగా నిలిపివేయడం జరిగింది. కేవలం దిన ఫలితాలు మాత్రమే అందిస్తున్నాం. ఇలా ఒకే కంటెంట్తో ఇలా డివోషనల్ ఛానల్, కేవలం ఆస్ట్రాలజీ మీద మాత్రమే, కేవలం ఆధ్యాత్మిక విషయాలతో మాత్రమే రన్ అవుతున్నటువంటి ఈ ఛానల్, 7 లక్షల పైచీలకు ఉన్నటువంటి సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఈ ఛానల్ కంటెంట్ తక్కువ అయిపోయి సిటిఆర్ తగ్గి కిందకు వెళ్ళడం జరుగుతూ ఉంది. కాబట్టి వేరే ఇతర కంటెంట్ కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తాం. నేను ఇప్పటికే చాలామందికి తెలుసు, శ్రీ తెలుగు వాస్తు అనే ఛానల్ ద్వారా, భక్తి అప్డేట్స్ అనే ఛానల్ ద్వారా నేను చాలా ఆస్ట్రాలజీ వీడియోసు, వాస్తుపరమైనటువంటి వీడియోసు, చాలా విజిటింగ్ చేసినటువంటి అంటే ఇళ్లకు వచ్చి వాస్తు మార్పులు చేసినటువంటి వీడియోసు ఇప్పటికే చాలామంది చూసే ఉంటారు నన్ను. తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితమైనటువంటి మొహమే నాది, దాంట్లో అనుమానం ఏమీ లేదు. నేనే ఈ ఛానల్లో కంటెంట్ చేయడం కానీ, లేదా వేరే ఎవరైనా సరే కొత్త వారిని కూడా ప్రోత్సహిద్దాము అనే ఉద్దేశంతో నా దగ్గర స్టాఫ్ ఉన్నారు, వారి ద్వారా కూడా ఇందులో ప్రమోట్ చేయడం కానీ, ప్రజలకు అవసరమైనటువంటి ధర్మ సందేహాలు నివృత్తి చేసే కార్యక్రమం కానీ, ఇలా రకరకాల కార్యక్రమాలు భవిష్యత్తులో, అంటే ఇప్పటి నుంచి అని కాదు, ప్రస్తుతానికి పూజా వీడియోలు మాత్రమే అప్డేట్ చేస్తాం. భవిష్యత్తులో అన్ని వీడియోలు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే ఇలా కంటెంట్ మల్టిపుల్ ఛానల్స్కి ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే కనుక, శ్రీ అనే అక్షరానికి స్పెల్లింగ్ ఎస్ఆర్ఐ అని ఉంది, ఎస్ఆర్ఈఈ అని కూడా ఉంది. ఈ యొక్క తెలుగులో ఉన్నటువంటి ఈ సౌలభ్యాన్ని వాడుకుంటూ ఎవరో మొత్తం మీద తెలీదు, నాకు క్లారిటీ లేదు, తెలుసుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఈ యొక్క శ్రీ అనే అక్షరం స్పెల్లింగ్ ఎస్ఆర్ఈఈ అని మార్చి శ్రీ తెలుగు ఆస్ట్రో అని చెప్పి వేరే ఛానల్ క్రియేట్ చేశారు. చాలా కాలం క్రిందటే నేను చూశాను. దాని మీద కూడా చర్యలు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే నేను ఈ ఛానల్ని డెవలప్మెంట్ కోసం
హైదరాబాద్లో వేరే నెట్వర్కింగ్ వాళ్ళకి అప్పచెప్పడం జరిగింది. అప్పుడే సంవత్సరం పైనే అయింది. వాళ్ళు కూడా మనం స్ట్రైక్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మనది వెరిఫైడ్ ఛానల్. ఒకసారి స్క్రీన్ షాట్ చూడండి. శ్రీ తెలుగు ఆస్ట్రో అని ఉన్న ఛానల్కి మాత్రమే వెరిఫై అని టిక్ మార్క్ వస్తుంది. ఏ ఛానల్ అయినా సరే వెరిఫైడ్ యూట్యూబ్ ద్వారా వెరిఫికేషన్ పొందినటువంటి ఛానల్కి మాత్రమే టిక్ మార్క్ వస్తుంది. ఇది మాత్రమే ఒరిజినల్ ఛానల్. దీనికి కాపీ లాంటివి ఇప్పుడు రిబాక్ ఉందండి, దాన్ని రిబాక్ అని, రైబాన్ గ్లాసులు రైబాన్ అని, ఇలాగా ఫేమస్ బ్రాండ్లు డూప్లికేట్లు కూడా తయారవుతుంటాయి. ఆ విధంగా కొద్దిగా స్పెల్లింగ్ మార్చి డూప్లికేట్ని తయారు చేశారు. ఎవరో తెలియదు, మొత్తం మీద తయారు చేశారు. గురువు గారి యొక్క కంటెంట్ను వాడుకుంటూ చేస్తూ ఉన్నారు. అది మల్టిపుల్ ఛానల్స్కి ఎలా స్ప్లిట్ అవుతుంది. కాబట్టి ఆ ఛానల్ మీద చర్యలు కూడా తీసుకునే అవకాశం ఉంది. అది ఏ విధంగా అంటే, మీరు ఒకసారి ట్రై చేయండి. శ్రీ తెలుగు ఆస్ట్రో అని చెప్పి ఛానల్ క్రియేట్ చేయడానికి సేమ్ స్పెల్లింగ్తో ట్రై చేయండి, క్రియేట్ అవ్వదు. పోనీ శ్రీ తెలుగు ఆస్ట్రాలజీ అని కూడా ట్రై చేయండి, క్రియేట్ అవ్వదు. సేమ్ స్పెల్లింగ్తో కానీ దగ్గరగా ఉన్న స్పెల్లింగ్తో కానీ క్రియేట్ అవ్వవు. ఎందుకంటే వెరిఫైడ్ ఛానల్స్ ఉన్నటువంటి వాటికి డూప్లికేట్ ఛానల్స్ తయారవ్వకుండా యూట్యూబ్ ఆల్రెడీ కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టింది. కానీ ఈ యొక్క లూప్ హోల్ కొద్దిగా స్పెల్లింగ్ ఇలా SRE అంట్లో కల్లా క్రియేట్ అయ్యింది. అయింది. దాన్ని మేము యూట్యూబ్ దృష్టికి తీసుకువెళ్ళినట్లయితే ఖచ్చితంగా దాన్ని రిమూవ్ చేసే ఛాన్స్ అయితే 100% ఉంది. నేనైనా తీసుకెళ్ళచ్చు, మా నెట్వర్క్ వాళ్ళైనా కానీ తీసుకెళ్ళచ్చు. 100% చర్యలు తీసుకుంటారు. ఎంతో కష్టపడి డెవలప్ చేసుకున్నటువంటి మీ ఛానల్లో ఎవరైతే అడ్మిన్ ఉన్నారో వారికి చెప్తున్నాను, శ్రీ తెలుగు ఆస్ట్రో SREE ఆ స్పెల్లింగ్ ఉన్నటువంటి ఛానల్ వారు తక్షణమే మీ యొక్క ఛానల్ నేమ్ని మార్చుకోండి. పేరు మార్చుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు. నేను కేవలం వారం రోజుల గడువు మాత్రం ఇస్తున్నాను. తర్వాత మా ఛానల్ ద్వారా వచ్చేటటువంటి స్ట్రైక్స్ మీరు భరించాల్సి ఉంటుంది. ఛానల్ యూట్యూబ్ దృష్టికి తీసుకెళ్తాం. వారు డిలీట్ చేసినా సరే మీ ఛానల్ని, వేరే ఏ చర్యలు తీసుకున్న అప్లోడ్స్ మీద రిస్ట్రిక్షన్స్ పెట్టినా సరే మేము ఏం చేయలేం. లీగల్గా కూడా అన్ని రైట్స్ కూడా మాకు ఉన్నాయి. కాబట్టి మీరు పేరు మార్చుకోవడమే ఉత్తమం. ఇంకొక విషయం ఏంటంటే, నా దగ్గర నుంచి సబ్ ఛానల్స్ కొన్ని ఉండేవి, ఒక 2 ఛానల్స్ బయటికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా ఈ విధమైనటువంటి రకంగానే బిహేవ్ చేస్తూ ఉన్నారు. నా దగ్గర నుంచి బయటకు వెళ్ళిన ఛానల్స్ కూడా, అంటే మా స్టాఫ్ కొంతమంది ఉంటారు, నేను కూడా మానిటర్ చేస్తూ ఉంటాను, కొన్ని కారణాల రీత్యా బయటకు వెళ్ళినాయి. అవి కూడా నేను రిట్రీవ్ చేసుకోగలిగిన సామర్థ్యం కలవాడిని. కాబట్టి నా ద్వారా బయటకు వెళ్ళినటువంటి ఛానల్స్ను కూడా నేను రిట్రీవ్ చేసుకోగలను. ఎందుకంటే అవి క్రియేట్ చేసిందే నేను కదా. అవి ట్రాన్స్ఫర్ అయినా కూడా నేను రిట్రీవ్ చేయగలను. ఎలా చేయాలో నాకు తెలుసు. కాబట్టి వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తలు వహించడం మంచిది. ఒకే కంటెంట్ ఇలా మల్టిపుల్ ఛానల్స్లో రావడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోకూడదు అనే ఉద్దేశంతో నేను తదుపరి చర్యలు తీసుకుంటాను. ఎందుకంటే ఇప్పటికే 1.5 year పైన అవుతుంది. ఇంతకంటే సమయం ఈ ఛానల్ మీద వేస్ట్ చేయకూడదు. ఎందుకంటే కంటెంట్ అప్డేట్ అనేది సబ్స్క్రైబర్స్ ఎక్కువ మంది ఉన్నారు. తలకిందులుగా తపస్సు చేసినా సరే కేవలం డివోషనల్ సబ్స్క్రైబర్లు, ఆస్ట్రాలజీ కంటెంట్ మీద వచ్చిన సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఛానల్స్, 5 లక్షలు దాటిన సబ్స్క్రైబర్లు ఉన్నటువంటి ఛానల్స్ వేళ్ల మీద లెక్కెట్టే ఉన్నాయి. ఈ రోజుల్లో కొత్తగా ఛానల్ మొదలుపెట్టి ఎంత కష్టపడినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా అంత సబ్స్క్రైబర్లు రావడం అసాధ్యమైన చెప్పవచ్చు. 98%, 99% కూడా అసాధ్యం. అంతమంది సబ్స్క్రైబర్స్ని ఈ రోజుల్లో రప్పించుకోవడం. ఇది 2018లో మొదలుపెట్టాం కాబట్టి అప్పుడు ఛానల్స్ కాంపిటీషన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. కాబట్టి మీరు కష్టపడి సాధించినటువంటి మీ ఛానల్స్కి సంబంధించిన సబ్స్క్రైబర్స్ని, ఛానల్స్ని కోల్పోవద్దు. తగిన చర్యలు మీరు కూడా జాగ్రత్తలు చేపట్టండి. ఈ SREతో తయారైనటువంటి ఛానల్ నేను ఆల్రెడీ ఈ వీడియోలో మెన్షన్ చేస్తాను. వాళ్ళు మీ ఛానల్ పేరు మార్చుకుంటే సేఫ్ సైడ్ ఉంటారు. పేరు మార్చుకోలేదనుకోండి, ఒక వారం రోజులు, మ్యాక్సిమం 10 రోజులు తర్వాత నేను స్ట్రైక్స్ ఇస్తాను. గతంలోనే నేను ఈ యొక్క కావ్య గౌడ్ అనే అమ్మాయి ఎవరో ఫోన్ చేసింది.
ఆ అమ్మాయి ఛానల్ మీద కూడా నేను 3 స్ట్రైక్లు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కంటెంట్ నాకు తెలియకుండా బయటికెళ్ళింది. బయటకెళ్ళి వాళ్ళ ఛానల్‌లో పబ్లిష్ అయ్యింది. ఆ కారణంతో స్ట్రైక్లు ఇవ్వడం జరిగింది. వాళ్ళు మళ్ళీ చాలా రిక్వెస్ట్ చేశారు. మల్టిపుల్ టైమ్స్ ఫోన్ చేశారు. అప్పుడు పోనీలే పాపం అని చెప్పేసి నేను అప్పుడు పూర్తిగా నా హ్యాండిల్‌లోనే ఉండటంతో నేను రిట్రాక్ట్ చేశాను. స్ట్రైక్స్‌ని వాపస్ తీసుకున్నాను. ఇప్పుడు పూర్తి కంట్రోల్ నా దగ్గర లేదు. నేను వేరే నెట్వర్కింగ్ ఛానల్స్ వాళ్ళకి మేము అగ్రిమెంట్ చేసుకొని డెవలప్మెంట్లో ఉన్నాం. ఈ ఛానల్ మీద డెవలప్మెంట్ తగ్గుతుంది అంటే వాళ్ళు కూడా ఏం చేయాలన్నది సజెషన్స్ నాకు కూడా చెప్తారు. ఇప్పటివరకు ఈ ఛానల్లో నేను కనబడలేదు. ఒక ముందస్తు సూచన తెలియాలి అంటే ఈ ఛానల్లోనే ఈ వీడియో పెట్టాలి. పెడితే జాగ్రత్త పడాల్సిన వాళ్ళు ఎవరైతే అడ్మిన్స్ ఉన్నారో వాళ్ళు జాగ్రత్తలు పడతారు. ఈ రోజుల్లో ఏంటంటే ఎవరికైనా ఒక వీడియో దొరికిందంటే ఆ వీడియోని 10 ఛానల్లో పెట్టేసి ఏదో డబ్బులు సంపాదించేద్దాం కదా అని చెప్పి ఎడిటర్స్ కొంతమంది అలాగా అదే వీడియోని 10 మందికి షేర్ చేసుకునో లేకపోతే డబ్బులు కమ్ముకునో ఇంకోటి చేసో చేస్తూ ఉన్నారు. ఆ విధంగా షేర్ అయిందని అనుకుంటున్నాను. కాబట్టి జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ నేను అశోక్ రెడ్డి, శ్రీ తెలుగు ఆస్ట్రో ఫౌండర్ అండ్ అడ్మిన్. నమస్కారం.